హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేట్ మాస్టర్స్ అకాడమీ. లాస్ట్ టైం మనం సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో చేసిన తర్వాత చాలామంది మెసేజెస్ కామెంట్స్ మనకి ఏమొచ్చినాయి అంటే మెకానికల్ అండ్ ట్రిపుల్కి సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ కూడా చేయండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి తగ్గట్టు మనం ఈ వీడియోలో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. జనరల్గా ఎవరైనా కట్ ఆఫ్ అనాలిసిస్ ఎందుకు చూస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటారంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఫ్యూచర్లో నోటిఫికేషన్ పడితే లాస్ట్ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి, దానికి ఎంతమంది అప్లై చేశారు, మల్టీ జోన్ వల్ల ఎంతమంది ఉన్నారు, మల్టీ జోన్ 2 నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో కేటగిరీ వైజ్ ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు, బీసీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, ఎస్సీ వాళ్ళు ఎంత, ఎస్టీ వాళ్ళు ఎంత, అందులో మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత, ఎంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి, ఏ డిపార్ట్మెంట్స్ పడ్డాయి. జనరల్గా ఎవరైనా కట్ ఆఫ్ అనాలిసిస్ దీనికోసం చూస్తారు. దాని తగ్గట్టు మన కట్ ఆఫ్స్కి వెళ్ళే ముందర మనం ఏం చేద్దామంటే దానికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేవి చూద్దాం మనం. మనకి పడిన టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 94+3 దగ్గర మనకి 97 వేకెన్సీస్ పడ్డాయి. 94 వచ్చేసి ఐఎండ్ క్యాడ్లో పడ్డాయి, మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 కలిపి. అండ్ 3 వేకెన్సీస్ వచ్చేసి మనకి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పడ్డాయి. అంటే మెకానికల్ ఇంజనీర్స్కి లాస్ట్ 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏడబ్ల్యూఎస్కి, దాని 2024లో రిక్రూట్మెంట్ ఫైనల్ రిజల్ట్ వచ్చింది. దానికి 97 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. ఈ 97 వేకెన్సీస్కి ఎగ్జామ్కి అపీర్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి. అప్లికెంట్స్ నేను అనట్లేదు, ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళ నెంబర్ చూపిస్తున్నాను. అప్లికెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 20,000 మంది ఉండొచ్చు. బట్ ఎగ్జామ్కి అపీర్ అయింది మాత్రం 7,726 మెంబర్స్ ఎగ్జామ్కి ఏడబ్ల్యూ మెకానికల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో మల్టీ జోన్ 1కి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటని చెప్పాను 97 కదా. 97 పోస్టులో మల్టీ జోన్ 1కి 36+1 36 ఐఎండ్ క్యాడ్ వేకెన్సీస్, 1 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ పడ్డది. మల్టీ జోన్ 1కి 37 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 1 నుంచి టోటల్లీ 4,090 మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అందులో 3,476 మేల్స్ అండ్ 614 ఫీమేల్స్. జనరల్లీ మెకానికల్ ఇంజనీరింగ్లో జెంట్స్ అని చాలా ఎక్కువ మంది ఉంటారు, ఫీమేల్స్ చాలా వెరీ లెస్ నెంబర్ ఉంటారు. ఆబ్వియస్లీ తెలిసిందే మనకి సివిల్ అండ్ మెకానికల్లో జనరల్గా ఫీమేల్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సివిల్తో కంపేర్ చేస్తే మెకానికల్కి ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఫీమేల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మల్టీ జోన్ 2కి వచ్చేసరికి 58 ఐఎండ్ క్యాడ్లో 58 ఏడబ్ల్యూస్ అండ్ 2 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు పడ్డాయి. దీనికి మల్టీ జోన్ 2 నుంచి అప్లై చేసిన క్యాండిడేట్స్ 3,444 మెంబర్స్. అందులో మేల్స్ వచ్చేసి 2,956 అండ్ ఫీమేల్స్ వచ్చేసి 488. ఓకేనా. అండ్ దీంతోపాటు నాన్ లోకల్ అంటే వీళ్ళు ఏపీ వాళ్ళు కావచ్చు, అదర్ దాన్ తెలంగాణ, ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తెలంగాణ కాని స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేశారు సార్ అంటే 192 మెంబర్స్ అప్లై చేశారు టోటల్లీ. అందులో 173 మెంబర్స్ మేల్ ఉన్నారు, 19 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు. ఓకే. ఇవి మనకు కావాల్సిన బేసిక్ స్టాటిస్టిక్స్. దాని తర్వాత ఐ షో యూ జోన్ వైజ్. అందులో ఏమో ఓసీ ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో టోటల్ ఈడబ్ల్యూఎస్ లేకుండా ఓన్లీ ఓసీ కేటగిరీ, వితౌట్ ఈడబ్ల్యూఎస్ టోటల్ 186 మెంబర్స్ అప్లై చేశారు. అందులో మేల్ 159, ఫీమేల్ వచ్చేసి 27. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఓసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 164 మెంబర్స్ ఉన్నారు. అందులో మేల్ 143, ఫీమేల్ 21. అలాగా మనకేంటమ్మా డిఫరెంట్ కేటగిరీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు మల్టీ జోన్ 1 నుంచి, అందులో మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత. దానికి సంబంధించిన మల్టీ జోన్ 1కి ఓపెన్ కేటగిరీ. ఇక్కడ ఓసీ అంటే ఏంటమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ అంటేనేమో ఓసీ క్యాస్ట్, అదర్ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ కౌంట్ ఇది. బట్ ఇక్కడ ఓసీ సంబంధించిన పోస్టులు అనేది ఓపెన్ కేటగిరీ పోస్టులు. ఈ పోస్టులకి వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని కాదు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవి. ఇక్కడ వచ్చేసి అదర్ కేటగిరీ మెంబర్స్. వీళ్ళు వచ్చేసి అదర్ కేటగిరీ క్యాస్ట్ సంబంధించిన మెంబర్స్. వీళ్ళు ఓపెన్ కేటగిరీ సంబంధించిన పోస్టులు ఇవి. దీనికి దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పోస్టుల్లో వీళ్ళు ఎవరన్నా బాగా చదివితే వీళ్ళందరూ కూడా రిక్రూట్ అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఈడబ్ల్యూఎస్కి టోటల్గా మల్టీ జోన్ 1లో 3 పోస్టులు ఉంటాయి. అందులో 2 జనరల్కి వెళ్తాయి, 1 ఫీమేల్కి వెళ్తుంది. బీసీఏలో 3 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జనరల్ 2 వెళ్ళి, ఫీమేల్కి 1 వెళ్ళింది. అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అందులో జనరల్ కేటగిరీ ఎంత ఉంది, ఫీమేల్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ నుంచి ఎంతమంది అప్లై చేశారు మల్టీ జోన్ 1కి.
సో ఇది వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఈ ఇమేజెస్ని కలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది మల్టీ జోన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మల్టీ జోన్ 2లో ఏ కేటగిరీ నుంచి ఎంతెంతమంది అప్లై చేశారు, ఎంతెంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, సో ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నాన్ లోకల్ నుంచి చెప్పాం కదా ఆల్రెడీ 192 మెంబర్స్ అప్లై చేస్తే అందులో 173 మెంబర్స్ మేల్ ఉన్నారు, 19 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ స్టేట్ 14th ర్యాంకర్ నాన్ లోకల్ క్యాండిడేట్, బట్ అతను ప్లేస్ అవ్వలేదు. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేం సార్ మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2కి ఓసీ, బీసీ, ఏబీసీబీ, బీసీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అని ఇచ్చారు. ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అవన్నీ ఏమీ ఇవ్వలేదు ఏం సార్ అంటే, సో ఎవరికైనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఎలా ఉంటుందో తెలిస్తే ఎందుకు ఇవ్వలేదో మీకు అర్థమవుతుంది. జనరల్గా ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఎవరైనా తెలంగాణ కానీ స్టూడెంట్స్ తెలంగాణలో అపీర్ అవుతే, సో వాళ్ళు మంచి ర్యాంక్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు మనకు బ్రేకప్ వ్యాకెన్సీస్ ఇస్తారు. ఏడబ్ల్యూ కానీ ఏ కానీ ఏ రిక్రూట్మెంట్ జరిగినా బ్రేకప్ వ్యాకెన్సీస్ ఇస్తారు. ఆ బ్రేకప్ వ్యాకెన్సీస్లో అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉంటాయి, లోకల్ వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్డ్లో ఓపెన్ కేటగిరీలో ఏదైనా పోస్టులు ఉంటే వాటికి మాత్రమే నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్. ఆ అన్రిజర్వ్డ్లో కేటగిరీ పోస్టులు ఉంటే మాత్రం వాటికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. అంటే మల్టీ జోన్ 1 బీసీఏ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక 2 పోస్టులు ఉన్నాయి అనుకోండి, సో దానికి ఏదైనా మల్టీ జోన్ 1 క్యాండిడేట్ కానీ మల్టీ జోన్ 2 క్యాండిడేట్ కానీ అపీర్ అవ్వచ్చు. కానీ సో కేటగిరీలో ఉన్న పోస్టులు అదర్ స్టేట్ క్యాండిడేట్ అనేది అపీర్ అవ్వడానికి లేదు. అదర్ స్టేట్ క్యాండిడేట్ ఎక్కడ ఫిల్ అవుతాడంటే ఓపెన్ కేటగిరీలో ఏమైనా అన్రిజర్వ్డ్ పోస్టులు ఉంటే వాటిలో మాత్రమే ఫిల్ అవుతాడు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్ కేటగిరీ ఫర్ ది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీ, వాళ్ళు ఈబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడికి వస్తే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ అవుతారు. అందుకని సో వాళ్ళు ఏ కేటగిరీ అనేది మనకు అవసరం లేదు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనరల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ అవుతారు. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద కట్ ఆఫ్స్ గురించి మన లోపలికి వెళ్ళే ముందు, సో ఆల్రెడీ సో గేట్ మాస్టర్స్ అకాడమీ నుంచి దగ్గర మనకి 460 నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ 2024లో రిజల్ట్ అయిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మనకున్న నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ 447 అని చెప్పి లాస్ట్ టైం డిస్ప్లే చేసాం. సో తర్వాత యాడ్ అవుతుంది, అది 460 వరకు రీచ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. సో మనం మెకానికల్కి, సివిల్కి, సో జనరల్ స్టడీస్ ప్లస్ టెక్నికల్ ఇంజనీరింగ్ సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన కోచింగ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాం సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి. సో ప్రజెంట్ వచ్చేసి August 15th అండ్ రక్షాబంధన్కి, సో 2 ఫెస్టివల్స్కి కాంబోగా మనకి 13th నుంచి 19th వరకు సో ఆన్లైన్ కోర్సెస్ మీద 25% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. సో మీకు ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ కావాలన్నా, లేకపోతే ఓన్లీ జనరల్ స్టడీస్ కావాలన్నా, లేకపోతే కంప్లీట్ జనరల్ స్టడీస్ అండ్ టెక్నికల్ 2 సంబంధించిన కోర్సు కావాలా, అందులో 1 month డ్యూరేషన్ కావాలా, 3 months కావాలా, 6 months కావాలా, 1 year కావాలా, సో ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ డిస్కౌంట్స్ మీద ఉంది. సో you will get the flat 25% extra discount on existing discounts. సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ సంబంధించిన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్యూచర్లో సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ కావాలన్నా, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ 8919869870. సో ఫర్దర్గా మీకు సంబంధించిన కోర్సెస్ కానీ, డౌట్స్ కానీ, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ మనకి మెకానికల్ అన్ని కోర్సెస్ మీద 25% డిస్కౌంట్ ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ది గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్. నౌ లుక్ ఎట్ ది కట్ ఆఫ్స్ ఫర్ ది డిఫరెంట్ కేటగిరీస్. సో మనకు తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికన్నా హైయెస్ట్ కట్ ఆఫ్స్ మనం దేనికి ఉంటుంది సార్ అంటే ఓసీ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీ పోస్టులకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. జోన్ 1కి జనరల్ కేటగిరీకి 342 ఉంటే జోన్ 2లో జనరల్ కేటగిరీకి 336 మార్క్స్కి జాబ్ వచ్చింది. అండ్ ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్కి 324.265 కట్ ఆఫ్ ఉంటే, అదే జోన్ 2లో ఉమెన్కి 293.239 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చింది మనకి. సో అంటే దీనికన్నా ఎక్కువ మార్క్ వచ్చిన ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరికీ జాబ్లు వచ్చినాయి మనకి. దీనికన్నా తక్కువ మార్క్స్ వచ్చిన జాబ్ రాలేదు, లీస్ట్ కట్ ఆఫ్స్ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, సో డిఫరెంట్ కేటగిరీస్కి సో జనరల్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఉమెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సో ఓసీ తర్వాత బీసీడీకి, బీసీబీకి, ఈడబ్ల్యూఎస్కి అండ్ బీసీఈకి ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్స్ ఉన్నాయి మనకి దగ్గర. సో మనకి సెకండ్ ఇది, థర్డ్ వచ్చేసి బీసీబీ ఉంటుంది జనరల్గా రెగ్యులర్ ఎక్కడ చూసినా కూడా. దాని తర్వాత 4th ఈడబ్ల్యూఎస్, 5th బీసీఈ, 6th వచ్చేసి
ఎస్సీ, సెవెంత్ సిక్స్త్ వచ్చేసి బీసీఏ, సెవెంత్ వచ్చేసి ఎస్సీ, ఎయిత్ వచ్చేసి ఎస్టీ. అన్నిటికన్నా లీస్ట్ కట్ ఆఫ్స్ వచ్చేసి బీసీసీకి లీస్ట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి మనకి. సో దీస్ ఆర్ ది కట్ ఆఫ్స్ ఫర్ ది డిఫరెంట్ కేటగిరీ ఇన్ జోన్ 1 యాజ్ వెల్ యాజ్ జోన్ 2. ఓకేనా. సో ఆల్రెడీ మీకు చెప్పాను మెకానికల్లో 2 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. ఒకటి ఐఎన్ క్యాడ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. సో ఇది వచ్చేసి ఫైనల్ కట్ ఆఫ్స్ అమ్మ. అంటే ఇంతకన్నా మీకు ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి క్యాండిడేట్కి జాబ్ వచ్చింది. అది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఎన్ క్యాడ్ కావచ్చు. సో దీనికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా సో జాబ్ వచ్చింది మనకి డిఫరెంట్ కేటగిరీస్లో. సో అలాగే మన ఐఎన్ క్యాడ్కి సంబంధించిన కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇది ఐఎన్ క్యాడ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అమ్మ. ఓకేనా. సో మీరు ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో లేదా ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదా సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ డేటా అంతా కూడా నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ కలెక్ట్ ది డేటా ఫ్రమ్ అవర్ గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. ఆల్రెడీ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో మనకు 3 పోస్టులు ఉన్నాయి. సో మల్టీ జోన్ 1కి 1 పోస్ట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీలో ఉంది. సో మల్టీ జోన్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది, ఒకటి ఎస్సీ కేటగిరీలో ఉంది. సో అందుకనే 3 కట్ ఆఫ్లు మాత్రమే ఉన్నాయి మనకి. సో దిస్ ఈస్ ద ఇన్ఫో అబౌట్ ది కట్ ఆఫ్స్ ఫర్ ది మెకానికల్ ఏడబ్ల్యూ క్యాండిడేట్స్. ఓకేనా. సో ఫ్యూచర్లో సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సో లేకపోతే మన గేట్ మాస్టర్స్ అకాడమీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, సో నేను ఆల్రెడీ నాకు ఇచ్చిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేట్ మాస్టర్స్ అకాడమీ ఛానల్.